హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ హృదయం సరిగా ఉందంటే, ఇతరులు సంతోషిస్తుంటే వాళ్ళల్లో నువ్వు కూడా సంతోషిస్తావు. నీ ఫ్రూట్ కాదది, నీకు రావాల్సిన సంతోషం కాదది. కానీ వాళ్ళ జీవితాల్లో ఒక జయం వచ్చినప్పుడు, ఒక మెప్పు వచ్చినప్పుడు, ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు సంతోషమో నీ సంతోషంగా భావిస్తావు, నువ్వు కూడా అందులో సంతోషిస్తావు. ఓకేనండి. వీటన్నిటికీ ఇవన్నీ జరగాలంటే వీటన్నిటి మీద ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఏముంటుంది? ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటుంది. ప్రేమ ఉంటే మన చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారండి. మీరు నిజంగా చెప్పండి, ఒక చిన్న బిడ్డ ఆ చక్కటి బొగ్గలేసుకొని భోజనవులు నవ్వుతుంటే ఆ పిల్లని చూసినోడు ఎవడైనా నేను అలా నవ్వలేదే అని అసూయపడతారా? ఏంటండి, దెయ్యంలా నవ్వుతున్నావు అని కించపరుస్తారా? ఏంటండి, తప్పు చేసినా కూడా బిడ్డను ఆ తప్పును విమర్శిస్తారా? ఏంటండి, ఆ చిన్న బిడ్డను చూడగానే ముఖం చిట్లిస్తారా, చిరునవ్వు నవ్వుతారా? అంతే. ప్రేమ. నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ రియాక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. నీలో ప్రేమ ఉంటే నీ చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నా సరే నీ మనసులో ప్రశాంతత ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీ హృదయం సరిగా ఉందా? అప్పుడప్పుడు 102 ఫీవర్ వచ్చిపోతుందా? ఇడిచిడిచి వస్తుందన్నా అన్నాడు. ఏంటయ్యా ఇడిచిడిచి వస్తుంది? మరి తెలుగుతుంది, జ్వరం ఇడిచిడిచి వస్తుందంట. అలా కొంతమందికి ఇడిచిడిచి వస్తుంటుందండి. ఆ కొన్ని సమయాల్లో బాగుంటారు, కొన్ని సమయాల్లో మళ్ళీ వచ్చేస్తుంటుంది. అట్లా కాదు, ఒకరిని ఒకరు ప్రేమించండి. ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలన్నది 37 రిఫరెన్సులు బైబిల్లో ఎత్తిపెట్టాను నేను. ఎన్ని? 37 రిఫరెన్సులు. మీరు నోట్ చేసుకోండి, లేకపోతే ఇదిగో చిన్నవి 4 కలం అనే పుస్తకంలో ఉన్నాయి. ఐక్యతను గురించి చెబుతున్న పుస్తకం ఇది, ఎప్పుడో రాసింది. ఒకరినొకరు ప్రేమించండి. రెండవది, ఒకరినొకరు క్షమించండి. క్షమించకుండా ప్రేమించడం జరగదు. ప్రేమ లేకుండా క్షమించలేమండి. ఒకరినొకరు క్షమించండి. ఎఫెసీ 4:32. ఒకరినొకరు సహించండి. ఒకరినొకరు సహించండి. నీకు తెలియకుండానే నిన్ను ఇతరులు సహిస్తున్నారు, నువ్వు వాళ్ళని సహించాలి. చూసారా, మనం ఎప్పుడు చూసినా ఎవరో మనకు భారంగా ఉన్నారనుకుంటున్నాం, కరెక్టే. కానీ మన వాళ్ళకి భారంగా ఉన్నామని సంగతి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నా. మన వాళ్ళకి భారంగా ఉన్నాం. ఒకరికొకరు భారం, ఒకరినొకరు సహించుకుంటేనే కుదురుద్ది. నీ భారం నువ్వు చెప్పుకుంటూ వాళ్ళ భారం వాళ్ళు చెప్పుకుంటే అక్కడ ఘర్షణ తప్ప ఏం జరగదు. మూడవది, ఒకరి భారములు ఒకడు భరించండి. ఒకరి భారములు ఒకడు భరించండి. గలతీ 6:2. ఒకరి భారములు ఒకడు గరించండి. ఒకరినొకరు సహించండి. కొలసీ 3:13. ఒకరినొకరు సహించండి, ఒకరి భారములు ఒకరు భరించండి, ఒకరినొకరు ఆదరించుకోనండి. ప్రేమ ఉంటే ఏం చేస్తామండి? ఒకరినొకరు ఆదరించుకుంటాం. సహోదరు తన భర్తను పోగొట్టుకుంది, ఏం పాపం చేశాడో చచ్చిపోయాడంటారా, లేకపోతే వెళ్ళి ఆదరిస్తారా? ఓ సహోదరు మిస్క్యారేజ్ అయింది, ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నేను తల్లిని కాకపోయినా అలాంటి బాధతో ఉన్న స్త్రీలను, తల్లులను చూసినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆ విచారము, వాళ్ళ గుండెల్లో ఆ బాధ, ఆ గిల్టీ, అందరూ ఏమనుకుంటారో అని ఇంకొకటి ఇప్పుడు పెద్ద సమస్య అనేకులకి. అసలు భారం కంటే అందరి భారం ఎక్కువైపోయింది అందరికీ. ఏంటంటే పిల్లలు లేరనే భారం కంటే పిల్లలు లేరనే వాళ్ళు ఎక్కువైపోతున్న వలన భారం కలుగుతుంది వాళ్ళకి. అలాగే ఏదైనా ఒక కుటుంబంలో ఒక నష్టం కలిగితే వెంటనే ఏదో పాపం చేశారనో, లేకపోతే ఆ యోబు దగ్గరకు వచ్చి స్నేహితులు ఆదరిస్తానని వచ్చి ఏం చేశారు తెలుసా? ఇద్దరు కూర్చొని ఆదరిస్తానికి వచ్చి కూర్చొని ఏం చేశారు తెలుసా? నువ్వు పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావా, ఏదో చేసే ఉంటావులే అని ఆయన ఇంకా పాపం బాధ పెట్టిపోయారు. ప్రేమ అన్నవాడు ఇతరుల తప్పులను, లోపాలను ఎత్తెత్తి చూపడండి. మళ్ళీ జరిగిన దానిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తున్నాడు. అయిపోయిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటే, చెడ్డ వాటి గురించి లేక ఫెయిల్యూర్స్ గురించి అతకదు. ఇంకా
కుటుంబంలో అతకదు, స్నేహం అతకదు, విశ్వాసంలో ఉండలేము. ఒకరి భారములు ఒకరు భరించండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరినొకరు ఆదరించుకోనండి. 1 తెస్సలోనికీయులు 4:18 ఒకరికొకరు బోధించుకోనండి. కొలసి 3:16 ఒకరికొకరు, పాస్టర్ గారి బోధ కాదు, ఒకరికొకరు బోధించుకోండి. అంటే పెద్ద సీరియస్గా ఏళ్ళు చూపించి చిచ్చు అంటాం కాదు బోధ అంటే. బోధ అనగానే ఏళ్ళు ఎందుకు లేస్తుందో నాకు తెలియదు కొంతమందికి. నాకు కూడా ఈ మధ్య ఏళ్ళు లేస్తూ ఉంటే నేను ఆ ఫోటోల్లో వీడియోల్లో చూస్తున్నప్పుడు ప్రభా కొంచెం నా ఏళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి సహాయం చెయ్యి అని అడుగుతున్నా. ఏంటండి, ఏళ్ళు ఇతరుల వైపు చూపించావంటే ఒక ఏళ్ళు పైన చూపిస్తుందంట, దేవుడు చూస్తున్నాడని. 3 ఏళ్ళని నీ సంగతి చూసుకోవా అని చెబుతుందంట. ఏంటండి, వేలు చూపించొద్దు. ఎదుటి వారిని గుచ్చటం, ఎదుటి వారిని బాధ కలిగించే మాటలు అనటం, ఎదుటి వారి మీద నిందలు మోపటం, ఎదుటి వారిని విమర్శించటం, ఎదుటి వారిని కించపరచటం, ఎదుటి వారిని హీనపరచటం, ఎదుటి వారిని ఎగతాళి చేయటం, ఎదుటి వారిని విమర్శించటం, ఎదుటి వారిని తీసిపడేయటం. మన మాటలు మర్యాదగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు, ఓర్చుకునే మాటలు, సహించుకునే మాటలు, భరించుకునే మాటలు, క్షమించే మాటలు, ఇవన్నీ నీ హృదయంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయండి. అందుకే ఒక్క మాట మనం అడిగితే చాలు, దేవా నీ ప్రేమతో నా హృదయం నింపమని అడిగితే మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ భక్తులమని చెప్పుకునే మేము నీ ప్రేమ లేని వారిమైతే వ్యర్థులమని గుర్తించటకు సహాయం చేయ. తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో ఒకరినొకరు ప్రేమించుకోమన్నావు. ప్రేమించుటకు, సహించుటకు, క్షమించుటకు, భరించుటకు, ఉపచారం చేయుటకు, ఆతిథ్యం ఇచ్చుటకు, యోగ్యులుగా ఎంచుటకు, అబద్ధం ఆడకుండా ఉండుటకు, క్షమించుటకు మాకు నేర్పించు నాయన. పరలోకపు అనుభూతిని భూలోకంలో అనుభవించాలంటే ఈ దైవ గుణాలు మాకు కావాలి కనుక మా మందిరంలో, మా గృహాలలో ప్రేమను కుమ్మరించు నాయన. శ్రమలో ఉన్న వారి శ్రమలో మేము పాలుపప్పులై వారిని ఆదరించడానికి, నశించిపోతున్న వారి కొరకు నాయన క్రీస్తు ప్రేమతో అంగలార్చడానికి, కన్నీటి ప్రార్థన చేయడానికి నేర్పించు నాయన. మా కొరకు నీవు ఎలాగూ కన్నీటి ప్రార్థన ఈ లోకంలో చేశావో, నశించిపోతున్న ఆత్మల కొరకు అటువంటి ప్రార్థన దయచేయి నాయన. ఒకరితో ఒకరు మనసు కలిగి ప్రార్థించడానికి, మనసు కలిపి ప్రార్థించడానికి సహాయించి మా హృదయాలను ఐక్యపరిచే పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం
బ్రతికేదా